ఏయ్, అసలు దీనంతటికి కారణం నువ్వు. ఇంకోసారి రేడియో అన్నావు గొంతు కోసిపారు నొక్కుతా. టపీమని సావమాక, కొడుకు నువ్వే తలగూర పెట్టాలి. అయ్యా అన్నా అన్నా, ఒక నిమిషం ఆగన్నా, ఏదో తెలియక జరిగిందన్నా. రేడియో వద్దని మాత్రం చెప్పకన్నా ప్లీజ్ అన్నా. ఇప్పుడు సంతోషం అయ్యా నీకు? ఆడికి గారం ఇచ్చి టపాడ్సేసావు. ఈ నెలగా ఈ ప్యాక్ లో ఉంటున్నాం. ఏ రోజైనా ఒక్కళ్ళు ఏటి జ్ఞానం ఎన్నావా? నీ పరువు గంగలో కలిసిపోతుంది. మీ అమ్మే రేడియోలో మాట్లాడుతుంది, నిన్ను సెడామడా తిడుతుంది. ఇదిగో ఇన్ను. ఈ ప్యాక్ లో ఎంతమందికి ఉద్యోగాలు లేవు? ఈ పూట ఆళ్ళింట్లో ఏమండుకున్నారు? ఈడు బాబు ఏం తప్పు చేశాడు, ఆడేం పీకాడు, ఈడేం పీకాడు అని అన్నిటినీ ఆరాధిస్తాడుగా. కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా ఆడికి? మనకెన్నప్పులున్నాయో అడిగాడా ఎప్పుడైనా? చెల్లెల ఫీజు ఎలా కడుతున్నావు అని అడిగాడు ఎప్పుడైనా? ప్రతి నెల ఆడి చదువు కోసం చేసిన అప్పుకి ఎంత వడ్డీ కడుతున్నావో తెలుసా ఆడికి? సరే ఇవన్నీ వదిలే. హెల్డింగ్ చేసి నీ కళ్ళు పాడైపోయాయి, నెల రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే కళ్ళు పోతాయని చెప్పాడే ఆ డాక్టరు. కనీసం అదన్నా తెలుసా ఆడికి? చిన్న పిల్లది, ఈ చదువొద్దు, ఎక్కువ ఖర్చు అవుద్ది, తక్కువ ఖర్చు అయ్యే చదువుతాను అంటుంది. దానికున్న బుద్ధన్నా ఆడికుందా అయ్యా? అడ్డమైనోడు ఇంటికొచ్చి నీ కొడుకుని సంపేస్తానంటాడు, ఆడు పోతాడు, నువ్వు గుడ్డాడిపోతావు. నీ కొడుకుని కన్నా పాపానికి ఆడాళ్ళిద్దరూ ఇంకో 4 ఇళ్లలో పాచి పని చేసి ఈ కుటుంబాన్ని పోషిస్తాం. కాదు, అట్టడే జరగదే. ఆడెంత గొప్పడవుతాడో తెలుసా నీకు? అయ్యా, అమ్మన్న మాటలేవి మనసులో పెట్టుకోకు, నేను బాగానే ఉన్నానయ్యా. Welcome to the walk-in of Saffron. All the best to the candidates. Thank you. టైం అవుతుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? తెలీదు బ్రో. వీడేంటి కెమెరా చూడగానే బాబా రామ్దేవ్లా యోగా చేయడం మొదలు పెట్టాడు? నమో వెంకటేశ్. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎస్ సార్. ఏంటి బాస్? ఎందుకు సార్ అంత టెన్షన్ అవుతున్నారు? రిలాక్స్ గా ఉండండి. యా, ఎనీవే ఐఎమ్ హరి. ఐఎమ్ జ్ఞానశేఖర్. ఓకే, నైస్ మీటింగ్ యూ. We are happy with your resume. All the best. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ, మీ పెన్. థ్యాంక్ యూ. అమ్మా, నేను ఇంటర్వ్యూ బాగా చేస్తానమ్మా, తప్పకుండా జాబ్ వస్తుంది. అయ్యాక నేనే కాల్ చేస్తానమ్మా, ఫోన్ పెట్టేమ్మా. అమ్మా బ్రదర్. నాకంటే ఆవిడకే టెన్షన్ ఎక్కువ. అమ్మలంతా ఇంతే కదా. అది జ్ఞానం. ఐఆమ్ హరి, తెలుసు. విన్నారా? చాటుగా విని ఈయన కనిపెట్టినట్టు చెప్తున్నారు. సార్ సేల్స్ మ్యాన్ జాబ్ కి ఫ్రెష్ గా వచ్చారనుకుంటా. ఇప్పుడు చూడ్డానికి మలయాళ సినిమా హీరోలా ఉన్నారు, ఇంకొన్ని రోజుల్లో వర్మ సినిమాలో హీరోలా అవుతారు. ఏం బాస్, మీకు చాలా ఎక్స్పీరియన్స్, చాలా ఇంటర్వ్యూకి వెళ్ళినట్టున్నారు. నేను చూడని ఇంటర్వ్యూ బాస్. ఇప్పుడు కూడా లోపల 4 శాలరీలు ఉంటాయి, 2 గుండ్లు 2 సోడా బుడ్లు, 1000 ప్రశ్నలు అడుగుతారు. అదే మనం తిరిగి అడిగాం అనుకోండి, వాళ్ళకి సమాధానం తెలీదు. కరెక్టా బాస్? ఏమో తెలీదు. చూసారా, ఈయనకే తెలీదంట. మొన్న మధ్య ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. నా సెల్ఫ్ లో ఉంటాయి 2 కడ్డాలు 2 బనీలు అని చెప్పాను. ఓ వాట్ ఏ హ్యూమర్ సెన్స్ అని ఉద్యోగాన్ని ఇచ్చేశారు. పిచ్చనా పుత్రులు. హలో, ఎందుకమ్మా ఎప్పుడు చూసినా పోస్ట్ పెయిడ్ కావాలని ప్రాణాలు తోడేస్తున్నావు? నాకు కావాలంటే నేనే మీకు ఫోన్ చేసి అడుగుతానమ్మా. ఫోన్ పెట్టేమ్మా. ఇప్పుడు మీరు వస్తే కరెక్ట్గా ఉంటుంది. ఎవరు బ్రదర్? ఫ్రెండా? ఫ్రెండ్ కాదు, విపి. వంశీ పడిపల్లా? కాదు, ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్. రమ్మంటారని అడిగారు, రావచ్చన్నాను. నేను అడగడం తప్పే బ్రదర్, అందుకని వైస్ ప్రెసిడెంట్ అని సెటైర్ లేకండి, మైండ్ డైవర్స్ అయిపోద్ది. ఓకే బాయ్స్, దిస్ ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. నేను చూసాను సార్, ఒక 7 పనికి వస్తారు. 1 2 3 4 5 6 and 7. ఓకే, మిగతా వాళ్ళని దగ్గర కూడా రానివ్వకూడదు. అదిగో వాడు వచ్చిన దగ్గర నుంచి వాచ్ చూస్తూనే ఉన్నాడు, కొంచెం కూడా ఓర్పు లేదు. ముందు సేల్స్ జాబ్ కి కావాల్సింది ఓర్పు. 1 గంట కాదు, 1 రోజైనా సరే అనుకున్నది సాధించేంత వరకు ఓర్పుగా ఉండాలి. ఇదిగో వీడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవడానికి ముందే నెక్స్ట్ జాబ్ కి అప్లికేషన్ వేయడానికి క్లాసిఫైడ్స్ చూస్తున్నాడు. అదిగో వాడు
నార్మల్ గా కస్టమర్ కేర్ లో పొలైట్ గానే మాట్లాడతారు, వాళ్ళతోనే హార్ష్ గా మాట్లాడుతున్నాడు వీడు. వీడెలా హార్ష్ గా మాట్లాడే కస్టమర్స్ తో పొలైట్ గా మాట్లాడతాడు? ఇంకా మిగతా వాళ్ళు ఫామ్ ఫిల్ చేయడానికి పెన్ను లేని ఒకడు, షూ లేస్ సరిగా కట్టని ఒకడు, ఇక ఎల్లో షర్ట్. అయ్యా బిగ్ బాస్, మీరేం చెప్తారో నాకు బాగా తెలుసు, నేనే వెళ్ళిపోతాను. ఎక్సెప్ట్ ఫర్ ద సెలెక్టెడ్ 7, రెస్ట్ ఆఫ్ యూ కెట్ అవుట్. థ్యాంక్స్ అది, గుడ్ జాబ్. ఇంటర్వ్యూ అయిపోయిందంట, పదండి. వీళ్ళందరినీ మా టీం ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక రోజు పట్టుండేది, కానీ నువ్వు హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ చేసావు. ఒకవేళ మేము చేసినా సరైన వాళ్ళని చేస్తుంటామో లేదో తెలియదు. ఇట్స్ ఓకే, ఏదో నా వల్ల అయింది, మీరు అడిగితే కాదంటానా? ఐల్ సీ యు ఎట్ ద ఆఫీస్. Sure, sir. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ వాళ్ళందరినీ ఎందుకు రిజెక్ట్ చేశారో కారణం చెప్పారు, కానీ మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారో కారణం చెప్పలేదే సార్. అనవసరమైన వాటికే కారణం కావాలి, అవసరమైన వాటికే కారణం అవసరం లేదు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ ఆది, యువర్ బ్రాంచ్ మేనేజర్. మీరందరూ ఇండియాలోనే నంబర్ 1 ఫుడ్ ప్రొడక్ట్ కంపెనీలో పనిచేయబోతున్నారు. ఇక్కడ ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని డిపార్ట్మెంట్స్ పనిచేసినా కంపెనీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ని తిరిగిచ్చే ఏకైక డిపార్ట్మెంట్ మీ సేల్స్ డిపార్ట్మెంట్. ఈ కంపెనీ విజయాన్ని నిర్ణయించబోయే వీరులు మీరే. సే వి ఆర్ ద బెస్ట్, వి ఆర్ ద బెస్ట్, వి ఆర్ ద బెస్ట్, వి ఆర్ ద బెస్ట్. చిన్నబాబు, అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా? ఆబ్వియస్లీ. అమ్మా, అమ్మా, బిహేవ్ యువర్సెల్ఫ్ చిన్నబాబు. మమ్స్. అమ్మా, చిన్నబాబు ఎవరో ల్యాండింగ్. ఈ చిన్నబాబుకు తగ్గ అమలా. అయ్యో బాబా, ఇది దొరికానంటే అవుట్. నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. నేను ఉండాల్సిన టైం వచ్చింది. హాయ్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, జ్ఞానం వాళ్ళ అమ్మని పిలుస్తారా? మిమ్మల్నేనండి, జ్ఞానం వాళ్ళ అమ్మని పిలుస్తారా? ఏదో ప్లాన్ చేశాడు. జ్ఞానం, జ్ఞానం. నువ్వేనా జ్ఞానం? అవును. ఎరా, నీకెంత ధైర్యం ఉంటే రేడియోలో అంతలా మాట్లాడతావు? ఇప్పుడు నీ ముందే ఉన్నాను, మాట్లాడు. మాట్లాడరా, దమ్ముంటే మాట్లాడరా. రేయ్, నాతో మాట్లాడమంటే ఆయన చూస్తావేంట్రా? ఆ రోజే మీ ఇంటికి వచ్చి నరికేసేదాన్ని. మీ అమ్మ మొహం చూసి పోనీలే పాపమని వదిలేశాను. అమ్మా, నేను జ్ఞానం ఫ్రెండ్ కదమ్మా. నాకు ఉద్యోగం వచ్చింది, ఆ విషయం నీతో చెప్పి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానా? అప్పుడు జ్ఞానం మేడం దగ్గర బుక్ అయ్యాడు. బుర్రకెక్కిందా అమ్మా? ఆయన నీ ఫ్రెండ్, ఉద్యోగం దొరికిందని మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు. కానీ నువ్వు ఇంట్లో కూర్చుని 3 పూట్లు దున్నపోతలా బెక్కుతున్నావు. సిగ్గుగా లేదు? ఆయనలో డీసెంట్ గా ఉండడం తెలీదా? నాలా డీసెంట్ అని చెప్పారా? ఆడికి ఎటకరాలు బాగా ఎక్కువ. ఇప్పుడు నాలా మాట్లాడతాడు చూడండి. కాదమ్మా, చూసారా? ఆడికి ఎటకారాలు ఎక్కువమ్మా. ఆడి నా కడుపున పొట్టలేదు. బాబు నువ్వు వెళ్ళు. సరే అమ్మా, ఈ బండి వదలకండి, బాగా క్లాస్ పేకండి. రే జ్ఞానం, షేవ్ చేసి మీసాన్ని ట్రిమ్ చేసావు, స్టైల్ గా డ్రెస్ చేసుకున్నావు, ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నావా? ఏ మురు, వీడే జ్ఞానం. ఆల్ ది బెస్ట్. పొరం ముష్టి. జ్ఞానం కాదా? ఐ డోంట్ హ్యావ్ బై బర్త్. పోరా. పో. థ్యాంక్స్. రే బండోడా, ఏంట్రా నీకేమైంది? ఏంటి ఇంత డల్ గా వస్తున్నావు? నేను అప్పుడే చెప్పాను కదమ్మా, ఆడు అసలు నా కడుపున పొట్టలేదని. సూపర్ బ్రో, అదే కొడదాం. మీ పేరు? మీరు 3rd ఫ్లోర్ కి వెళ్ళి సేల్స్ డిపార్ట్మెంట్ లో స్టెల్లాని మీట్ అవ్వండి. స్టెల్లా? ఎస్. స్టెల్లా ఉండి చూసి చెప్తాను. స్టెల్లా? స్టెల్లానా? అక్కడ మసాజ్ చేయించుకుంటుంటారు, వెళ్ళి కలవండి. మసాజా? స్టెల్లా మేడం. సార్, స్టెల్లా. ఐ యామ్ స్టెల్లా బ్రూస్. స్టెల్లా మీరా? నువ్వేం ఊహించుకున్నావు? మీరేంటి సార్ ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు? ఆడవాళ్ళ పేరు పెట్టుకోవచ్చా? ఆడవాళ్ళతో పెట్టుకోకూడదు. విషయం ఏంటో చెప్పు. నేను జ్ఞానం సార్. నువ్వు జ్ఞానివో కాదో నేను చెప్పాలయ్యా. సార్, ఇవాళ ఫస్ట్ డే. ఇవాళ ఏం నేర్చుకోబోతున్నాను సార్? నేను నేర్పించేవన్నీ నేర్చుకోబోతున్నా. ఏం నేర్పిస్తారు? నీకు కావాల్సినవన్నీ నేర్పిస్తాను. లెఫ్ట్ లో ఇక్కడ లెఫ్ట్ లో ఆపు ఆపు ఆపు. సార్ సార్ సార్, ఈ కుట్ట సార్? అవును బాయ్. ఇక్కడే ఆర్డర్ తీసుకుంటాను సార్. ఆర్డర్ ఇవ్వబోతున్నావు. తమ్ముడు 2 టీలు ఇవ్వరా. సార్, టీ వద్దు, రండి సార్. వైహరి సార్ రండి సార్, వెళ్ళి ప్రోడక్ట్లు అమ్ముదాం. ఏయ్, వస్తువులు అమ్మడానికి సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు ఉన్నారు కదా, మనం ఎందుకు కష్టపడాలి? అది కాదు. నువ్వు అర్హతకి మించి మాట్లాడుతురా. చెప్పింది మాత్రం చేయరా.